జూన్ 2021కే కంప్లీట్ చేసేటట్టుగా ప్లాన్ చేస్తున్నాం. Yes, sir. Yes. జూన్ జూలై కల్లా కంప్లీట్ అయిపోయేట్టుగా పెట్టుకుంటే అట్లీస్ట్ యూ కెన్ ట్యాప్ ద సీజన్. Yes, sir. Our all components are. గ్యాప్ 2 అనేది ఏదైతే మీరు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ Yes, sir. Yes. అది కూడా కొంచెం మూవ్ చేసి డేట్ను Yes, sir. just make sure that it is completed in all aspects by June. Yes, sir. So that ఆ సీజన్లో నీళ్లను మీరు ట్యాప్ చేసే పరిస్థితి వస్తే ఇట్ మేక్స్ సమ్ సెన్స్. లేకపోతే సీజన్ అయిపోయిన తర్వాత నువ్వు అక్టోబర్ 2021 కంప్లీట్ చేస్తే సీజన్ ఉండి Yes. లాభం ఏముంది? ఒకే ఒక చిన్న ఆస్పెక్ట్ లోనే ఈ డిలే జరుగుతా అన్నట్టుగా కనిపిస్తుంది. Okay. That is gap 2 ECRF dam. Yes, sir. ECRF dam, it will connect it to R&R, 31.15 contour. ఏదన్నా కానీ నువ్వు We'll coordinate the R&R person. సీజన్ మొత్తం వేస్ట్ అయితే లాభం ఏంది? Yes, sir. నీళ్ళు వచ్చినప్పుడు నువ్వు ట్యాప్ చేసుకోకుండా నీళ్ళు అయిపోయిన తర్వాత నీళ్ళు పంపించేసేసి ఆ తర్వాత నేను డ్యామ్ రెడీ చేసుకుంటే దాని తర్వాత సాధించేది ఏంటంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ వి ట్రైయింగ్ టు డూ? ఏ ప్రాజెక్ట్ అయినా కానీ ఇంట్రెస్ట్ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది, ఐడిసి అంటారు. ఐడిసి అనేది ఒక సంవత్సరం పాటు ఊరికే వడ్డీ వేస్తారు తప్పనిచ్చి యూటిలిటీ ఉండదు. సో జూన్ 2021 అనేది టార్గెట్. Yes, sir. We'll keep it in mind. We'll prepare. అన్ని కరెక్ట్గా ఉన్నాయి. ఒక్క ఈ సవాలని ఏదో జరిపినట్టుగా ఈ ఈసీఆర్ డ్యామ్ గ్యాప్ 2 ఒక్కటి ముందుకు జరిపినారు. కనపడుతుందట. The two gaps of closing of gaps of copper dam and to take up the ECRF, sir. That is why we have planned, sir. మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కాబట్టి we'll make it we'll complete it. We will make it a program to June 20. కంప్లీట్ చేస్తాం సార్. జూన్ 2021కి కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ సార్, ఎక్సెప్ట్ కొన్ని డిజైన్స్, టైమ్లీ డిజైన్స్, అప్రూవల్స్, డిజైన్ అప్రూవల్స్ ఇస్తా ఉంటాయి కనుక జూన్ ఇంకో 15 days బిఫోరే కంప్లీట్ చేస్తాం. బట్ అప్రూవల్స్ మాత్రం డిలే కాకుండా ఉండాలి సార్. మెయిన్గా అప్రూవల్స్ బాగా డిలే అవుతా ఉన్నాయి. ఫర్ డిజైన్ సెక్రటరీ గారు. Sir, for design, sir, we have a two-way process, sir. మామూలు వాళ్ళైతే అర్థం కాదు. నేను ఒక 100 సార్లు ఈ ప్రాజెక్ట్ గురించి రివ్యూ చేసుంటాను. 30 times ఇక్కడికి వచ్చి ప్రాజెక్టులో చూశాను. అడుగడుగున అన్ని నిర్ణయాలు నేను భాగస్వామిని అని అర్థం చేసుకోగలిగాం. ఈరోజు ఒక పక్కన డయాఫామ్ వాల్ 3 bits లో పోతే ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ ఏంటంటే మీనమేషాలు లెక్కేసే పరిస్థితికి వచ్చారు. ఇందులో ఆ 2 బిట్లు కానీ ఎక్కడికక్కడ ఒక ప్యారలల్ డి వాల్, డయాఫామ్ వాల్ హైట్కి ఎక్కడ డ్యామేజ్ అయిందో దానికంటే ముందు ఒక ప్యారలల్ గా పెట్టి దాన్ని కవర్ చేస్తే 447 కోట్లు అవుతుంది. మామూలుగా మనం ఖర్చు పెట్టింది 446 కోట్లు. ఇప్పుడు రిపేర్ చేయడానికి 447 కోట్లు. ఓకే, మొత్తం దాని అప్పటికి కూడా గ్యారంటీ లేదు. ఈ డయాఫామ్ వాల్ ఈ ప్యారల్ గా 447 కోట్లు ఖర్చు పెడితే మిగిలిన భాగం అంతా పర్ఫెక్ట్ గా ఉంది, ఇంక ఇబ్బంది లేదు అనే పరిస్థితి లేదు. కాదు, మొత్తం డయాఫామ్ వాల్ ప్యారల్ గా కట్టాలంటే 990 కోట్లు. ఇది ఒక భాగం. కాఫర్ డ్యాములు పైన కాఫర్ డ్యామ్ ఉంది, కిందన కాఫర్ డ్యామ్ ఉంది. 550 కోట్ల రూపాయలతో పైన ఒక 250 కోట్లతో కిందన కాఫర్ డ్యామ్ 2 కట్టారు. ఇప్పుడు వీళ్ళు చేసిన నిర్వాహకం మధ్యలో గ్యాప్, లాస్ట్ లో గ్యాప్ ఉంటే ఆ లాస్ట్ గ్యాప్ ను ఫిలప్ చేయలేదు. రీజన్, ఆ సమయంలో ఏజెన్సీ లేరు, ఇంజనీర్లు లేరు. ఆ నీళ్లు వచ్చాయి. ఆ నీళ్లు వచ్చి మొత్తం ఆ ఉధృతంతో కింద నుండి ఇసుకుని ఎక్కడికక్కడ పైకి వేసింది. ఎక్కడికక్కడ మనం ఏమంటాము, ఇవన్నీ అగాధం, ఆ గొయ్యి కాదు, వాటర్ వచ్చినప్పుడు సుడిగుండాలు అలాంటి క్రియేట్ చేసి ఎంత లోతు పోవాలంత లోతుకి వెళ్ళిపోయి 20 మీటర్లు 30 మీటర్లకు వెళ్ళిపోయి ఆ మట్టి అంతా దిగేసింది.
దానివల్ల గ్యాప్ 1 అది క్లోజ్ చేయాలి మనం. గ్యాప్ 1 దగ్గర మీరు ఒకసారి చూస్తే అది 250 మీటర్లు ఉండేది. గ్యాప్ 1 బంద్ 150 మీటర్స్ కొట్టుకొని వెళ్ళిపోయింది. దాని మీద ఇప్పుడు ఇసుకేసి కొంచెం ఫిలప్ చేశారు. ఇప్పుడు ఆ ఇసుకేసి అది ఫిలప్ చేస్తే దాన్ని మళ్ళా గ్యాప్ 1 ఫిలప్ చేయాలి మనం. ఇప్పుడు ఇసుక తీసుకొచ్చి బయట నుంచి ఇసుక తీసుకొచ్చి అక్కడ పెట్టి మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు డ్రౌటింగ్ దాని అంతా కూడా కాంపాక్ట్ చేస్తున్నారు. ఆ ఇసుక అంతా పోసి ఇది ఎంత అవుతుందో తెలియదు. ఒక 2000 కోట్లు అవుతుందా ఎంత అవుతుందో తెలియదు. దే ఆర్ సేయింగ్ యాజ్ ఆన్ టుడే 2000 కోట్లు నాకు నమ్మకం లేదు. అడ్మినిస్ట్రేషన్ పైన వాళ్ళు ఏ లెక్కలు వేసారో తెలియదు నాకు. ఇది అయిన తర్వాత గ్యాప్ 1 అనేది లాస్ట్ లో ఉండేది వస్తుంది. గ్యాప్ 2 డయాఫామ్ వాల్, గ్యాప్ 3 ఇంకొక వాల్ కట్టారు, అక్కడ కాంక్రీట్ వాల్ కట్టారు. అదే మాదిరిగా గైడ్ బండ్ ఒకటి అది కుంగిపోయింది. సరే స్పిల్ వే అప్పుడే కట్టాం, గేట్స్ కూడా అప్పుడే పెట్టాం. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నేళ్లు పడుతుందని అడిగాను. ఆ రోజు కానీ కంటిన్యూ ఉంటే 2020 ఎండుకు పూర్తి అయిపోయింది ప్రాజెక్ట్. ఈరోజు 5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు అవుతుందంటే 4 సీజన్లు కావాలంటున్నారు మినిమం. 4 సీజన్లు అంటే 4 ఏళ్ళు. అన్ని సవ్యంగా జరిగితే మళ్ళా ఒక వ్యక్తి రాష్ట్రానికి ఒక శాపంగా ఎట్లా మారుతారనేది ఇది ఒక కేస్ స్టడీ. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. నేను డిస్కస్ చేస్తాను. ఇంకా మేజర్ కంటూర్స్ మాత్రం నేను మాట్లాడుతున్నా. మామూలుగా చాలా మందికి అర్థం కాదు కానీ సబ్జెక్టు ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఫస్ట్ నుంచి టచ్ లో ఉన్నాను కాబట్టి అర్థం చేసుకోగలుగుతున్నా. ఇవన్నీ కూడా ఇంకా టెక్నాలజీస్ లో డిఫరెంట్ కంపెనీస్ కి అప్పచెప్పారు. ఒక మిసెస్ ఆఫ్రే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నోయిడా స్వీడన్ కంపెనీ వాళ్ళని సెంట్రల్ వాటర్ కమిషన్ రికమెండ్ చేశారు. దీని కూడా వైబ్రో స్టోన్ కాలమ్స్ ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలి, ఎట్లా మీరు అక్కడ చూస్తుంటారు శాండ్ అంతా కూడా గుట్టలు గుట్టలుగా పోసారు. దాన్ని అంతా కూడా కాంపాక్ట్ చేయాలి. అంటే దాన్ని కన్సాలిడేట్ చేయాలి. కన్సాలిడేట్ చేస్తే లీకేజెస్ తగ్గుతాయని. పర్మిసబుల్ లీకేజెస్ కంటే ఎక్కువ లీకేజెస్ స్వీపేజెస్ ఉన్నాయి అక్కడ. అది ఇప్పుడు తెలియదు. ఇప్పుడు వాటర్ ఫుల్ గా వస్తే అప్పుడు తెలుస్తుంది. మళ్ళీ అది కంట్రోల్ కావాలి. అది కంట్రోల్ కాకపోతే ఆ నీళ్లు వచ్చేస్తే కాఫర్ డ్యామ్ ద్వారా డయాఫామ్ వాల్ చేయలేము. దీన్ని లిఫ్ట్ చేయాలంటే ఇంకొక ప్రమాదం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.